దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి పర్వదినము, శ్రేష్ఠ దినము, శుభదినము, పునరుద్ధాన దినము గనక యేసుక్రీస్తు ప్రభుల వారు గనక లేవకపోతే గనక, మృతుడై పునరుద్ధానుడు కాకపోతే మనము ఇక్కడ కూడి ఉండేవారము కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు నా జీవితంలో అద్భుతాలు చేశారన్నవారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ జనాన్ని నేను బతుకున్నానంటే కారణం యేసుక్రీస్తు ప్రభుల వారే అన్నారు. ఇంకా గట్టిగా, అవును ప్రభువా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నా బ్రతుకుని బతికించిన దేవుడు నువ్వే, నీ పునరుద్ధాన శక్తిని కావాలన్నవారు ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రభువా ఈ పునరుద్ధాన దినాన్న నీ పునరుద్ధాన శక్తిని ఇవ్వండి అన్నవారు ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ మన శక్తి అంతా బలమంతా ఉపయోగించి 3 గంటలకు పైగా 9 గంటల నుంచి 3 గంటల వరకు కలువరి శిలువలో వేలాడాడు. ఆయన చేతులకు ఆ యొక్క మేకులు కొట్టబడినాయి. మీ చేతుల్లో మేకులు లేవు. ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ మన శక్తి అంతా ఉపయోగించి, దేవా నీకే స్తోత్రములు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. లెట్స్ వర్షిప్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ అవర్ మైట్. ఓ వి థ్యాంక్ యూ జీసస్. ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ కృతజ్ఞత చెల్లిద్దాము. ఈ దినాన్న ఈ దేశం వచ్చామంటే దానికి కలిగిన కారణము యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన మన కొరకు సమస్తమును చేసేసాడు. ఆయన కొరకు ఏదైనా చేసేయడానికి సంసిద్ధులం అవుతాము. దేవుని సందులో ప్రార్థించుకుందాము. ఈ దినాన మీరు వచ్చిన రీతిగా మాత్రం తిరిగి వెళ్ళరు. నిరాశ, నిస్పృహ మీ జీవితంలో ఉండబోదు. దేవుడు ప్రత్యేకంగా మన జీవితాలని మార్చబోతుండగా ఆయన సన్నిధిలో ఆయన వాక్కులు వినుటకు సంసిద్ధులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు ఎంత మంచి దేవుడో ప్రభువా, మా కొరకు మా పాపాల నిమిత్తము, మేము చేసిన దోషాల నిమిత్తము, మేము తెలిసి తెలియక నాయన ప్రభువా అనేక సార్లు తెలిసినా కూడా చేసినటువంటి పాపాలను బట్టి మీరు మా కొరకు కలువరి శిలువలో మరణించారు యేసయ్య. మరణించడం మాత్రమే కాదు, మా పాపాల నుంచి నాయన మృతి గెలిచి 3వ దినాన తిరిగి లేచినటువంటి యేసయ్య, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ పుణ్య పర్వదినాన్ని నాయన వేడుకగా సంభ్రముగా జరుపుకోవడానికి కూడి వచ్చినటువంటి మీ ప్రియమైనటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. వారు సంఘ నాయన ప్రవ్వా మరి అలాగనే మరి నిశ్చయంగా కాపరి గారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం కాదు మాత్రమే ప్రవ్వా, ఒకడు నా తండ్రి చేత ఆకర్షించబడితేనే కానీ నా సన్నిధికి రాలేడని మీరు సెలవిచ్చారు ప్రవ్వా. మీరే ఆకర్షించారు ప్రవ్వా, మీరే వారిని ఇక్కడికి రప్పించారు గనక తప్పకుండా ఆకర్షించిన దేవా వారికి అనుగ్రహమును అనుగ్రహించండి. ఈ దినాన వదలొద్దు ప్రవ్వా, ప్రతి ఒక్కరిని తాకండి నాయన. పిన్నలనేమి, పెద్దలనేమి, యవనస్తులనేమి అందరినీ దర్శించండి ప్రవ్వా. ఈ దినాన పునరుద్ధాన పర్వదినపు దీవెన వర్షములు వారి మీద కుమ్మరించబడునుగాక. ఇప్పుడే మీ దివ్య దీవెనలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యధని నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరోసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషము. ప్లీజ్ బి సీటెడ్. చాలా మేలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలని మనం విన్నాము. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిశ్చయం కూడాను కొంచెం సమయం అయిపోయినా కూడాను మీరు ఓపికతో సహనంతో ఉన్నారు. దాన్ని బట్టి కూడా ఇంకా దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మన జీవితాల్లో ఏ పురోభివృద్ధి అయినా కూడాను మనకున్నటువంటి సానుకూలమైనటువంటి లేదంటే కనుక అనుకూలమైనటువంటి అనుభవం కన్నా కొంచెం కష్టక్లిష్టమైనటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అన్ని అభివృద్ధులు మన జీవితంలో ఆధారపడతాయి. హల్లెలూయా. When you are moving out of your comfortable zone, the Lord is going to bless you because you are moving out of your comfortable zone. And all progress takes place out of your comfortable zone only. నిమ్మక నీరెత్తున కూర్చుంటే కనుక మనకి ఏ యొక్క కార్యాలు జరగవు. దేవుని స్తోత్రం. నిన్నటి దినాన దేశీ చర్చిలోని పాకిస్తాన్ చర్చిలో మాట్లాడుతుంటే మధ్యాహ్నం 12 గంటలు మొదలెట్టారు, 3 అయిపోతుంది. నా పక్కన పాకిస్తాన్ అని ఒక అతను అడుగుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఎన్ని గంటల వరకు సిలువ వేశారని అని అడుగుతున్నాడు. అడిగితే 3 గంటల వరకు అన్నారు. అక్కడ 4 అయిపోతుంది, 4 గంటల వరకు మమ్మల్ని ఇంకా సిలువ వేసేస్తున్నారు ఏంటి అంటున్నారు. ఆయన కూర్చోబెట్టి 5 నిమిషాలు అన్నారు, 55 నిమిషాలు వాడేస్తున్నారు ఏంటని చెప్పి పాపం ఆయన బాధపడ్డాడు. నిశ్చయం కూడాను మరి ఆలస్యమైన కూడాను అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆమెన్. ఆయన తగిన సమయమందు మనకి సమస్తమును సమకూర్చు వాడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను ఈ యొక్క పునరుద్ధాన సందర్భంగా ఈ దినాన్ని ఇప్పుడైతే కనుక మన ఇండియా దేశంలో మరి తెల్లవారుజామున ఎంత అవుతుందండి? ఇండియన్ టైం ఎంత? కరెక్ట్గా మనకి దాదాపు 12 గంటల దూరంలో కదా. అంటే వారికి పునరుద్ధాన పండుగ
స్టార్ట్ అయిపోయింది, మనకు పునరుద్ధానం మెసేజ్ స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మనం ఎక్కడున్నా కూడాను హమారా దిల్ హే హిందుస్థానీ అంటారు కదా, మనం ఆ యొక్క ఇండియాలోనే బతుకుతూ ఉంటాం, ఇక్కడ ఉన్నా కూడా చాలాసార్లు. మరి ఏది ఏమైనప్పుడు కూడాను దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనకు అనుగ్రహించి ఆయన నా మహిమార్థమే ఆయన మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన తరుణం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా దుబాయ్లో ఉన్నటువంటి సంఘాలన్నిటి నుంచి, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి సంఘాలన్నిటి నుంచి, అక్కడ ఉన్న షేక్లందరి నుంచి మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు నేను మీ మధ్యలో కనపడడానికి గడిచిన సంవత్సరము, మళ్ళీ ఈ సంవత్సరం రావడం కలిగిన కారణము, గడిచిన సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి మరి స్థితి, బ్లాస్ఫమీ లా కింద మరి ఆ యొక్క ప్రభుత్వాలు నన్ను ఆటంకపరచాలని, అడ్డంకపరచాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ప్రపంచవ్యాప్తంగా ద్వారం తెరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క మధ్యధరా ప్రాంతాల్లో ఎంత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త చొచ్చుకొని వెళ్తున్న కూడాను, కష్టక్లిష్ట పరిస్థితులు ఉన్న కూడాను సంఘమును మరి స్థిరపరిచి బలపరిచి నిలువబెట్టి దేవుని పరిచర్లో, దేవుని సువార్తలో అనేక మందిని దేవుడు నిలబడుతున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఇలాగ సెలవిస్తుంది: నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. హల్లెలూయా. ఆయన ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేని కూడాను మీ మధ్యకు నేను ప్రస్తావనకే తీసుకుని రాను. హల్లెలూయా. ఈ దినాన మనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పర్వదినమైనటువంటి పుణ్యదినమైనటువంటి గుడ్ ఫ్రైడేని లేదా ఈస్టర్ని మనం చేసుకుంటా ఉన్నాం. 24 సంవత్సరాల క్రితము నేను అన్యజనుగా ఉండేటప్పుడు పూజారిగా ఉండేవాడిని. పూజలు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగేవారు, ఏ దినమండి శుభదినము అని చెప్పి అడిగేవారు. అడిగితే బై డిఫాల్ట్ అస్తమాను కూడా శుక్రవారం అని చెప్పి శుక్రవారం పర్వదినం అని, మంచి దినం అని చెప్పేసి వాళ్ళకి శుభకార్యాలన్నీ శుక్రవారాలకే మరి పరిమితం చేసేవాడిని. అయినప్పుడు మరి నిశ్చయంగా ఈ శుక్రవార దినాన, ఈ శుభదినాన మరి శ్రేష్టమైనటువంటి పురుషుడు చనిపోయాడు గనుకనే ఆ శుక్రవార దినాన్ని శుక్రవారంగా మనం జరుపుకుంటున్నాం. చెప్పలు కూడా దేవుని శుద్ధాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే గనక ఆ యొక్క శుక్రవారము శుభప్రదమయ్యేటువంటిది కానే కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా 7 మాటలు మనం ధ్యానించినట్టు మాటలు గమనిస్తే మనకి ఆది కాండములో ఉన్నటువంటి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో 7 దినాలు దేవుడు ఎలాగ సృష్టించాడో కరెక్ట్గా 7 దినాల్లో దేవుని యొక్క సృష్టి ఈ 7 మాటల్లో కనబడుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి దినాన్న దేవుడు ఆ యొక్క అగమ్య గోచరముగా ఉన్నటువంటి, పాప భూయిష్టముగా ఉన్నటువంటి, అంధకారంగా ఉన్నటువంటి ఆ యొక్క చీకటిలోంచి వెలుగు కలుగును గాక అని చెప్పి ఎలాగైతే అన్నాడో, ఆయన మొదటి మాటను ఆ పాపాత్ముల మీదకి, వారి ఏడ్ల పాపం చేస్తున్న వారందరి మీదకి వారిలో వెలుగు తీసుకురావడం కోసం మాటను పలికాడు. దీని స్తోత్రం. దాన్ని వర్తించుకుంటా మీరు వెళ్తే గనక 7 దినాల్లో కూడాను ఈ 7 మాటలను దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ప్రతి మాట విలువైనదే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, మీరు దుబాయ్ దేశం వస్తే వాళ్ళు మొట్టమొదటిగా మిమ్మల్ని ఏం చేస్తారంటే ఆ యొక్క ఐ స్కాన్ చేస్తారు. మిమ్మల్ని ఐ స్కాన్ చేసి, మీరు అంతకుముందు కనుక దుబాయ్ దేశం వెళ్ళొచ్చారా, లేదంటే మీ పాస్పోర్ట్లో ఇస్రాయల్ స్టాంప్ ఏమైనా ఉందా, ఇస్రాయల్ దుబాయ్ రానివారు కాబట్టి అవన్నీ ఉన్నాయని చూసుకొని మీ ఐ స్కాన్ చేసి ఆ తర్వాత మాత్రం పరిమితి చేస్తారు. చాలామంది అనుకుంటారు ఐని పోలినటువంటి ఐ లేదు, ఈ బొటన్ వేలుని పోలినటువంటి బొటన్ వేలు లేదు అనుకుంటున్నారు. కానీ మన యొక్క టంగ్ ఒక ముద్ర ఉందంట. దేని స్తోత్రం. హల్లెలూయా. టంగ్ ఒక స్టాంప్ ఉందంట. ఆ టంగ్ను పోలినటువంటి టంగ్ మరి నిశ్చయంగా ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదట. దేని స్తోత్రం. హల్లెలూయా. 2 టంగులు ఒకలాగా ఉండవంట. అంటే టంగ్ లోపల ఉండేటువంటి ముద్రలు. అంతే దేవుడు ఎంత ప్రత్యేకంగా మీ నోటిని దేవుడు ఉంచాడు. దేని బిడ్డలారా, అందుకోసం చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ప్రతి మాట శ్రేష్టమైనది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం చూడండి, ఆయన మొట్టమొదటి దినాన వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలగలేదు, కానీ ఆ మాటను పట్టుకోవడం కోసము ఒక శ్రేష్టమైనటువంటి స్థితి కింద నుంచాడు. దాని పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? అగాధ జలం మీద అల్లాడుచున్నప్పుడు వెలుగు కలుగును గాక అన్న మాటను పట్టుకున్న వెంటనే మరి నిశ్చయంగా ఆ మాటను పట్టుకుని వెలుగును కలగజేసింది. ఆమెన్.
ఈ దినాన్ని మనము శుభ శుక్రవారం చేసుకున్నాము. ఆ యొక్క ఈ దినాన ఇప్పుడు మళ్ళీ కూడాను ఆ యొక్క రిజరక్షన్ డేని మనము జరుపుకుని పోతున్నాము. అయితే ఇవన్నిట్లో కూడాను ఈ శుభ శుక్రవార దినాన కానీ లేదంటే కనుక రిజరక్షన్ డేలో కానీ ఈ రెండిట్లో కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారిని మృతులై పునరుద్ధానంలోనికి లేపినటువంటిది ఏంటి అని అంటే కనుక పరిశుద్ధాత్మ. అందుకు చెప్దాం పరిశుద్ధాత్మ. మీకు ఎవరికైనా పరిశుద్ధాత్మ కానీ కావాలని ఉందా? ఎవరికైనా కావాలంటే ఒకసారి యేసు ప్రభుల వారు చేయెత్తండి. దేవుని స్తోత్రం. చాలా తక్కువ మంది ఎత్తారు. నిజంగా కావాలన్న ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా తప్పకుండా మనకి ఆత్మ కావలసిందే, రావలసిందే. ఆయన మరి నిశ్చయంగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు తెరవండి. నేను ఆ విషయాన్ని మీకు చూపించి కొన్ని పరిశుద్ధాత్మ గురించిన విషయాలు మాట్లాడి పునరుద్ధానానికి వెళ్ళాలని కోరుచున్నాను. యూదులు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 40వ అధ్యాయము 22-23 వచనాలు చూసుకుంటే, యూదులు సూచన క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ఏం చేస్తున్నారటండి? ఏం చేస్తున్నారు? ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఈ దినాన సిలువను గూర్చినటువంటి వార్త మనందరికీ శ్రేష్టమైన వార్త. క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే ఖాళీ సమాధి. హల్లెలూయా. మా యొక్క మిడిల్ ఈస్ట్లోని ఆ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మక్కా మదీనాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక సమాధి ఉంది, వాళ్ళ ప్రవక్త సమాధి ఉంది. ఇండియా దేశంలో ఉంటే కొన్ని సమాధులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు సమాధి ఉందని చెప్పి వెళ్తారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభులు వారి సమాధి దగ్గరికి వెళ్ళేవారు అందరూ ఆ సమాధిలో ఆయన సమాధి ఉందని చెప్పి మాత్రం వెళ్ళరు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమాధి ఏ సమాధి అండి? ఖాళీ సమాధి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి పునాది. హల్లెలూయా. చాలామంది అన్నారు అక్కడే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నాడని చెప్పి నిదర్శనం ఏంటంటే 18వ శతాబ్దంలో ఒక దొరగారు ఆయన ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆ యొక్క తోటలోని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆనవాళ్ళు ఉన్నట్టు తోటలోని ఆ సమాధిని కనుగొన్నప్పుడు, సరే సమాధిని కనుగొన్నాను కదా, ఇక్కడే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నాడా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని దాఖలాలను తీసుకెళ్ళి పరిశోధించినప్పుడు అదైతే ఖాళీ సమాధి, కానీ అందులో ఎప్పుడు కూడాను ఒక మృతకరమైనటువంటి శరీరము ఉండి కుళ్ళిపోయినట్టుగా ఎప్పుడు కనపడలేదు. అది ఖాళీ సమాధే, తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులు వారి సమాధి అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి కూడాను ప్రపంచంలో ఒకే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క ఖాళీ సమాధిని దర్శించడం కోసం వెళ్తారు అనేక మంది. మరి నిశ్చయంగా చూసి మన ప్రభు అక్కడ లేడు, మన మధ్యలో ఉన్నాడని చెప్పి దేవుని సందులో సాక్ష్యము చెప్తూ మన మధ్యలోనికి వస్తున్నారు. దేని స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, నిశ్చయం కూడాను మరి ఆ యొక్క ఖాళీ సమాధికి కలిగినటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కనుక అక్కడ ఖాళీ కాకపోతే కనుక మనలో వసించి ఉండేవారు కాదు. హల్లెలూయా. ఇందాక అన్నాను కదా పరిశుద్ధాత్మ మీకు కావాలా అని చెప్పానంటే, వాట్ ఈస్ హోలీ స్పిరిట్ ఈస్ అన్లిమిటెడ్ జీసస్ ఈజ్ కాల్డ్ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ గనక యేసుక్రీస్తు ప్రభులు వారి గనక కలువరి శిలువ మీద గనక వేలాడాలి అనుకుంటే గనక 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పుడు దాకా వేలాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. కానీ ఆయన అలాగులు వేడాడలేదు. ఆయన మృతుడై పునరుద్ధానుడై మరి నిశ్చయంగా తన శరీరంలో ఏ విధమైనటువంటి దాఖలాలు అక్కడ ఉంచకుండా కూడాను ఆయన తిరిగి పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమయ్యాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. అందువలనే ఆయన ఆరోహణమయ్యాడు గనుకనే పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపాడంట. ఆయన మృతుడై పునరుద్ధాన తర్వాత ఆదివార దినమున ఈ యొక్క దినాన్ని కరెక్ట్గా ఇండియా దేశంలో ఏం చేస్తారంటే తెల్లవారుజామున అనేక మంది సంఘాల వారు ఏం చేస్తారంటే వారి యొక్క తల్లిదండ్రులు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా చనిపోయిన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి సమాధి దగ్గరికి వెళ్ళి వారి జ్ఞాపకార్థంగా ప్రార్థనలు చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు త్వరలో రాబోతుండగా మొట్టమొదటిగా లేసేది ఎవరంటే మృతులై పునరుద్ధానులైన వారు మొట్టమొదటిగా లెగుస్తారు. కానీ ఈ దినాన మన అందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనలో అనేక మందికి భయం ఉంది. దేని గురించినట్టు భయం అంటే మృత్యు సంబంధమైనటువంటి భయము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన ఆ భయము నుంచి కూడాను దేవుడు తొలగించడానికి సంసిద్ధులుగా ఉన్నాడు. మొన్న ఈ మధ్యలోని మా దేశంలో దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు సింపుల్గా కూడా. అందుకోసం మేము మొబైల్ ఎక్కడ పడేసుకున్నా జోబులోని ఏది పడిపోయినా కూడా ఉన్న చోట ఉంటుంది, కానీ ఎక్కడ కదలదు. మీ దేశంలో ఎక్కడికక్కడ చెదిరిపోవు మావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మొన్న మధ్యలోని సడన్గా ఒక హాస్పిటల్లో సహోదరుడు సౌదీ అరేబియా నుంచి వస్తూ ఆయన
ఆయన దగ్గరికి ఏంటంటే ఎవరైనా చేతులు హ్యాండ్ కట్ చేసేస్తే ఆయన దగ్గర ఏమో కొట్టడం కోసం వస్తారట. ఆ హ్యాండ్ని కట్ చేసిన తర్వాత దాన్ని రక్తం కారిపోతుంటే ఊరుకోరు కదా, మరి అందుకోసం కొట్టడం కోసం వస్తారట. అని అడుగుతుంటే ఆయన అడిగాను, బ్రదర్ మరి అక్కడ వాళ్ళు కుట్టి ఆ హ్యాండ్ కట్ చేసినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడుతుండగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది అని చెప్పానంటే కనుక, మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుందండి, 2 సార్లు దొంగతనం చేస్తూ ఊరుకుంటారు కానీ 3ఓసారి దొంగతనం చేస్తే మాత్రం చేతులు నరికేస్తారు అక్కడ. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనకు కానీ ఈ క్రైస్తవ్యంలో కానీ పాపం చేసినప్పుడల్లా ఒక్కొక్క పాట తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ పాటలు మిగిలేవా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం అందరం యేసు రక్తాన్ని 2 సోపులాగా వాడుకుని శుభ్రంగా పాపం చేసినప్పుడల్లా పామేసుకుని ఉతికేసుకుని శుభ్రం కూడాను ప్రభువా నన్ను క్షమించని చెప్పేసి పాప క్షమాపణ పొందుకొని ప్రభు రక్తాన్ని వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బిలవర్డ్. కాబట్టి అందుకోసమే ఆ దేశాల్లో ఈ దినం వరకు కూడాను జైలు ఖాళీగా ఉంటున్నాయి, ఎగలు తోలుకుంటున్నారు పోలీసులు అందరూ కూడా. మన ఈ మధ్య జైలు విసిట్కి వెళ్తే కనుక అసలు దొంగలే లేరు, అసలు ఎవరు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు లేరు. మరి ఎందుకయ్యా అంటే కనుక మరి ఇంత ఘోరమైన శిక్ష ఉంది కదా, చేతులు నరికేస్తున్నారు, తలకాయలు తీసేస్తున్నారు, కాబట్టి అక్కడ మరి ఆ యొక్క శిక్ష లేదు. వాళ్ళు అంటున్నాడు కదా, దొంగ ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే బాగున్ను. దేని స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభులు వారు మనతో ఏమంటున్నారంటే, ఆయన కలువరి శిలువ మీద మరణించారు. ఎందుకంటే ఆయన మీకు మరొక అవకాశం ఇవ్వడం కానీ, మీరు ఏ పరిస్థితిలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ నష్టంలో, ఏ పాపంలో, ఏ కోపంలో ఉన్నాయో వాటన్నిటి నుంచి అధిగమించడం కొరకు మరి దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దేని స్తోత్రం హల్లెలూయా. అందుకోసం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఈ దినాన మీ అందరికీ పునరుద్ధాన బలం కావాలంటే, ఎవ్రీబడీ సే రెజరక్షన్ పవర్, పునరుద్ధాన బలం అనండి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవులారా, నేను ఇప్పుడు ఇంకొక 15-20 నిమిషాల్లో ప్రార్థన చేయబోతున్నాను. దేవుడి దిన నాతో మాట్లాడబట్టి ఇక్కడికి వచ్చాను. నేనేదో మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని చెప్పి నాకు ఖాళీ ఉందని చెప్పి దైవదాసులు మరి వారు ఇన్వైట్ చేసిన దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దిన నా ప్రార్థన చేయబోతుండగా అనేక మందిలో పునరుద్ధాన శక్తి ప్రవేశించబోతుంది. నమ్మిన వారు దేవుని సోచిద్దాం. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా చూడండి, డెత్ ఈజ్ నో మోర్ ఏ షాడో బిలవర్డ్. ఎందుకంటే మరణము యొక్క మర్మము ఇక లేనే లేదు. దినరా, మరణము గురించి అనేక మంది భయపడతా ఉన్నారు. మరణ సంబంధమైనటువంటి వేదన వచ్చినప్పుడు మనలో కూడా అనేక మంది గుండె నొప్పి వస్తే అమ్మో చచ్చిపోతామని భయం, కొంతమందికి ఏంటంటే చేతులు లాగేస్తుంది అమ్మో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది భయం. కాబట్టి ఎన్నో భయాల నుంచి మనం బాధపడుతున్నాం. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారంటే, ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచితే గనక ఎన్నడూ చనిపోడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా ఈ దినాన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు మరణము గురించి భయపడకూడదు. దీని స్తోత్రం. భయం అనేటువంటిది ఎప్పుడు కూడాను సాతాను దగ్గర నుంచే వస్తుందండి. ధైర్యం అనేది ఎప్పుడు కూడాను దేవుని దగ్గర నుంచే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మరణము గురించినటువంటి భయము మరి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కింగ్ ఆఫ్ ఆల్ టెర్రర్స్ ఈజ్ డెత్ బిలవర్డ్, but king of king has crushed it so that we can overcome the death. Praise the Lord. Hallelujah. కాబట్టి మరణం అంట అన్ని రకాలైనటువంటి భయాలు అందరి మీద రాజట. కాబట్టి ఆ మరణం అనేటువంటి రాజుని దేవుడు ఏం చేశారంటే, రాజాదిరాజు యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువ మీద కాళ్ళతో చితక త్రొక్కేశాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను మనము మరణ సంబంధమైనటువంటి భయము పడడానికి వీల్లేదు. మా యొక్క దుబాయ్లో ఉన్నటువంటి షేకులు, అరబ్ వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు సక్సీడర్ ఎవరవుతారని చెప్పేసి చాలా భయపడతా ఉంటారు అస్తమాను కూడా. నెక్స్ట్ వాళ్ళు చనిపోక ముందే, లేదంటే వాళ్ళు ముసలితనము రాక మునిపే నెక్స్ట్ ఎవరో అని చెప్పేసి క్రౌన్ ప్రిన్స్ని చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తాము సక్సీడ్ అయిపోదామని చెప్పేసి తండ్రి కూడా చంపేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో అరబ్బులను రక్షించేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతకాలంగా మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడల్లా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాకు తెలుసోయ్ అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని కళల ద్వారా, దర్శనాల ద్వారా వాళ్ళని దర్శిస్తుండటంతో వారందరూ అడుగుతున్నారు, అమ్మో బాబాయ్ మాకు యేసుక్రీస్తు ప్రభుల వారు కళ్ళలోకి వస్తున్నారు, ఏం చేయాలంటే నువ్వు రక్షణ పొందాలన్న. దీని స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తసిక్తమైనటువంటి దేహంతో వారికి కనబడుతూ వారి మీద రక్తమంతా పడిపోతున్నట్టుగా అనేక మందికి అదే దర్శనం వస్తూ అనేక మంది అరబ్బీలు రక్షణలోకి వచ్చేస్తున్నారు. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్గా సువార్తను చేసేస్తున్నారు. అయితే ఈ యొక్క
పారబుల్ మరి వారి యొక్క రక్షణ పొందిన తర్వాత అంటున్నారు కదా, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హూ ఈస్ గోయింగ్ టు అండర్టేక్ మీ, బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హూ ఈస్ గోయింగ్ టు అప్లిఫ్ట్ మీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అండర్టేకర్ గురించి వర్రీ అవ్వట్లేదట, అప్లిఫ్టర్ గురించి వర్రీ అవుతున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నన్ను పైకి తీసుకుని వెళ్తారా, ఎవరు నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడా అని చెప్పేసి ప్రభువు వైపు చూస్తున్నారు. నెక్స్ట్ సక్సీడర్ కోసం వాళ్ళు చూడలేదు దినబడారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క దృష్టి ఎవరి మీద మరలుతుందంటే యేసుక్రీస్తు ప్రభులు వారి మీదకి మరలుతుంది. కారణం ఏంటంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారి నమ్మిన వారి జీవితంలో ఉన్నటువంటి ధైర్యము వేరెవ్వరిలో కూడా లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను యేసుక్రీస్తు ప్రభులు వారు మృతుడై పునరుద్ధానం అయిన తర్వాత ఒక ఎమ్మాయి అనేటువంటి ప్రాంతానికి 7 మైళ్ళు ఉంది యెరూషలేము నుంచి. ఆ ప్రాంతానికి ఇద్దరు నడుచుకుంటా వెళ్తా వాళ్ళతో పాటు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు 3 విషయాలు చెప్పారు ముఖ్యం కూడా. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నప్పుడు అంట మన హృదయములు మండలేదా అన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభులు వారు అస్తమాను మాట్లాడే దేవుడే అన్నాడు. 7 మాటలు మనం మాట్లాడాము. 7 దినాల్లో సృష్టిని దేవుడు ఎలాగనైతే సృష్టించాడో తప్పకుండా కూడాను ప్రతి దినాన్ని కూడా ఆయన మాట్లాడినటువంటి దేవుడు ప్రతి క్షణము ప్రతి దినము మనతో మాట్లాడును గాక. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే మనము మరణ విషయంలో ఉన్నటువంటి భయాన్ని అస్సలు పడకూడదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఇరాకులోని మా యొక్క సంఘం నుంచి మేము సహవాసంలోకి మూవ్ అయిపోయిన తర్వాత అనేక మందిలో మేము చూస్తున్నటువంటిది ఏంటంటే వారు అక్కడ వారి మీద చేసినటువంటి అటాక్స్ కానీ వారిని ఓచుకోత కోసినటువంటి విధానం కానీ వారు పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో ధైర్యముగా స్థైర్యముగా మరి ఆ యొక్క ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్నారు. దేని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు కదా, Paul said that for me to die is a gain. He didn't say that it was a pain. Amen. మరణం అనేటువంటిది ఆయన గెలిపే, నాకు జయ జీవితమే, కానీ నొప్పి కాదన్నాడు. దేనికి స్తోత్రం అన్నాడు. ఈ దినాన మరణానికి భయపడకూడదని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. దేనికి స్తోత్రం అన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను ఆయన మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే రోమాపత్రిక అధ్యాయంలో 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే రోమన్స్ చాప్టర్ 11 మృతుల్లో నుండి యేసును లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి యేసు క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆత్మ. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైన దేవుడు. మీరు మరణకరమైన స్థితి నుంచి అయినా కూడాను మరణము నుంచి అయినా కూడా లెగాలి అని అంటే కనుక దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం చూడండి, మీరందరూ కూడాను యేసు ప్రభు అని చెప్పండి. యేసు ప్రభు అనండి. జీసస్ ఇస్ లార్డ్. ఈ మాట మీరు అంటున్నారు కానీ మా యొక్క దేశాల్లో ఆ మిడిల్ ఈస్ట్లో అనేక మందికి సువార్త చెప్పిన తర్వాత ఈ మాట చెప్పండి అన్నా కూడా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరు యేసు ప్రభు అని చెప్పలేరండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మీరు యేసు ప్రభు అని చెప్పిన మీరందరూ పరిశుద్ధాత్మ పూర్ణులే ఉన్నారు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ అవును ప్రభు నన్ను పరిశుద్ధాత్మతో నింపేవని చెప్పి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక అడిగాను కదా, పరిశుద్ధాత్మ కావాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉంది కనుకనే మీరు ఆ మాటను చెప్పగలిగారు. కారణం ఏంటంటే ఒకవేళ కనుక మనము రక్షించబడాలి అని అంటే కనుక 2 కార్యాలు ముఖ్యంగా జరగాలంట. అదేంటంటే ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు మరి ఆ యొక్క నోటితో ఒప్పుకొనును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడట. ఈ దినాన నిశ్చయం కూడా ఈ 2 కన్ఫెషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మన జీవితాల్లో హృదయంలో విశ్వసించడం మాత్రమే కాదు, నోటితో ఒప్పుకోవడము కూడా ఇంపార్టెంట్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీ కొరకు కలువరి సిలువలో వేలాడుతున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాడండి? 7 మాటలు. మీరు యేసు ప్రభుని మరి నిశ్చయం కూడా విన్నటువంటి మీరు ఆయన కోసం ఒక్క మాటైనా ఎవరి దగ్గర మాట్లాడుతున్నారా? మనం ఎలా జీవిస్తామంటే సండే వచ్చిందంటే సంబరం,
మండే నుంచి సాటర్డే వరకు దిక్కులేనిలాగా, అయ్యో దిక్కులేనిలాగా మనం జీవిస్తూ ఉంటాం. వారం అంతా కూడా మనకి ఎవరు లేరు, ఏ దిక్కు లేదు, దేవుడు ఉన్నా కూడా దిక్కులేనిలాగా జీవిస్తూ ఉంటాం. మన ఆదివారం వచ్చేసరికి పునరుజ్జీవం మరి ఆ యొక్క ఉద్యమం మనకు వచ్చేస్తూ ఉంటుంది. మన ఆదివారం అయిపోయిన తర్వాత ఆరిపోతూ ఉంటాం. అలాగ ఉండడానికి వీల్లేదు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందంటే ప్రతి దినము మిమ్మల్ని బలపరుస్తుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేము పని చేస్తున్నటువంటి స్థలాలలో మరి చాలా క్లిష్టమైనటువంటి ప్రాంతాలలో గుండెల మీద గన్నులు పెట్టి అనేక సార్లు సవాలు చేయబడిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే మనలను ఎవ్వరు కూడా చంపలేడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. మనల్ని ఎవరు కూడా నాశనము చేయలేడు. అది మరణమైనను, దేవదూతలైన కూడాను, ఉన్నవి అయినను, రాబోయినవేనము, మరి ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా కూడాను యేసు క్రీస్తు ప్రభులు వారి నమ్మిన వారి యందు నిశ్చయంగా ఎటువంటి నిశ్చయం కూడా చలనమును చేయించలేదు. కారణం ఏంటంటే మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతాను మీరు ఎరుగుదురు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతామని మీరు ఎరుగరా అని చెప్పి ఆ యొక్క రోమపత్రిక 6 వచనాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బాప్తిజం ఒకవేళ మీలో ఎవరైనా పొందుకోకపోతే ఈ శుభ శుక్రవార సందర్భంగా, ఈస్టర్ సందర్భంగా ఐ ఎంకరేజ్ యూ టు టేక్ ద బాప్తిజం. నేను గడిచిన 3 సంవత్సరాల్లో ఎంతమందికి నేను బాప్తిజం ఇచ్చానో వాళ్ళందరూ దగ్గర 90% మంది అందరూ కూడా ఒక్క సంవత్సరం లోపల కూడాను బలమైనటువంటి అభిషేకం పొంది సేవలో పరిచర్లు ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే అంచు దినాల్లో దేవుడు అనేక మందిని లేవనెత్తున్నాడు. తినబడారు. అంతేకాదు బాప్తిజో అనేటువంటి పదం ఏంటంటే నీటిలోనికి వెళ్ళుట అని చెప్పి అరగబడుతుంది. దేవుడారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట అన్నారో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నువ్వు యేసుక్రీస్తు ప్రభును నమ్మానంటే సాతాను కూడా నమ్ముతుంది యేసు ప్రభు అని. దానికి నీకు డిఫరెన్స్ ఉండాలి కదా. నమ్మిన వెంటనే బాప్తిజం పొందాలి. దేని స్తోత్రం హల్లెలూయా. తప్పకుండా కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులు ఎదుట మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మరి నిశ్చయం కూడాను పరలోకపు తండ్రి ఎదుట ఆయన మనను ఒప్పుకుంటాడట. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అది మరి నిశ్చయంగా నామోషి కాదు. ఆయన కొరకు మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. నిశ్చయం కూడా మీకు అనేక సార్లు సాక్ష్యం చెప్పాను. గుండె మీద గన్నుండి అడిగారు నువ్వు క్రైస్తవుడువా అన్నప్పుడు మరి ఏమి ఆలోచించకుండా కూడా అన్నాను క్రైస్తవునే కాదు నేను పాస్టర్ని అని చెప్పడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవులారా, వాళ్ళు పేల్చినా కూడా గుళ్ళు కాలలేదు, నేను కాలిపోలేదు, బతికి బయటపడ్డాను. ఈ దినాన నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ముందడుగు వేసి ఆయన కొరకు జీవించడానికి సంసిద్ధులం అవుతావో నీకున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తిందారా. కారణం ఏంటంటే ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని నింపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. అందుకోసమే మన దేవుని యొక్క వాక్యము రోమపత్రిక 6:9 ఏం సెలవిస్తుందంటే మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఈ దినాన మీరు ఒకటి తెలుసుకోండి. ఐ వాంట్ టు టెల్ యూ వెరీ ఫ్రీలీ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్లీ ఏ న్యూస్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ నుంచి చెప్పొచ్చేది ఏంటంటే మా యొక్క మిడిల్ ఈస్ట్లో అంటే ఇరాక్, ఇరాన్, ఈ చుట్టుపక్కల సిరియా పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే ఈ ట్రిబులేషన్స్ అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడకు మునుపు ఎత్తబడే సంఘకు ముందటువంటి ఆ ట్రిబులేషన్ అనేటువంటి స్టార్ట్ అయిపోయాయేమో అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్మిన వారిని ఓచకోత కోసేస్తున్నారు. ఎక్కడ గ్యాదర్ అవుతుందో గడిచిన సంవత్సరంలో మా యొక్క సహవాసంలోనికి వచ్చి మరి ఆ యొక్క మా సంఘంలో బాంబు పేలిస్తే మేము వచ్చి ఒక క్రైస్తవ కాలనీలోని మరి ఆరాధన చేసుకోవడానికి వస్తే ఆ క్రైస్తవ కాలనీలోని ఉన్నటువంటి ఒక సహోదరిని మరి సంఘ సహోదరిని మరి ఆవిడ 9 నెలల గర్భిణి ఆవిడని బయటికి ఈడ్చుకొని తీసుకొచ్చి ఆ కడుపులు చీల్చి ఆవిడ యొక్క 9 నెలల్లో ఉన్నటువంటి ఆ బిడ్డను కూడా నరికేసి అంటాను కదా. ఇక్కడ ఎవరైనా కూడా ఆరాధన పెడితే ఇలాగనే అందరినీ కూడాను శిరశ్ఛేదనం చేసేస్తాము, మీరు ఇక్కడి నుంచి పారిపోండి అన్నా కూడా ఇంతవరకు కూడా కదలలేదు అక్కడ. దేని స్తోత్రం హల్లెలూయా. దేని ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి నమ్మిన వారికి అనేకమైన శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి. దీనికి కలిగిన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 24 సెలవిచ్చిన రీతిగా అంచె దినాల్లో ఎవరైతే మరి నిశ్చయంగా ప్రభువుని నమ్ముతారో వారికి కలిగినటువంటి శోధనలన్నిటి గురించి ప్రస్తావన అక్కడ మరి ఆ యొక్క మధ్యధర ప్రాంతంలో
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి వీ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తరములోనే, ఈ యుగములోనే యేసుక్రీస్తు ప్రభులు వారు రాబోతున్నాడని చెప్పి నిశ్చయంగా నమ్ముచున్నాం. దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా మనకి సమయము సంకుచితముగా ఉంది కాబట్టి నిశ్చయం కూడాను దేవుని సన్నిధిలో మనం అందరం కూడాను అట్టి పునరుద్ధాన శక్తిని పొంది, దేవునికి ఆశీర్వాదం పొంది, దేవుని సన్నిధిలో భయభక్తులతో ఆయనకు పునరుద్ధాన పండుగలో పాలు పంపులు పొందుకోవాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. తిన్నారు ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభులు వారు మృతుడై పునరుద్ధానుడై ఆయన నిశ్చయం కూడా పరలోకం ఆరోహణమయ్యి కోరుకునేది ఏంటి అని అంటే గనక ఆయన నీలో నివసించి నీ ద్వారా సంచరించాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేని స్తోత్రం. కొలసీలకు రాసిన పత్రిక 3వ వచనంలో 3వ అధ్యాయంలో ఏం సెలవిస్తుందంటే, మీరు క్రీస్తులో మరి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ ఆయన దేవుని కుడిపార్శ్వనున్నాడు, ఆయనతో పాటు కూడాను మీ జీవము దేవుని యందు దాచబడి ఉంది. దేని స్తోత్రం. మీ జీవం ఎక్కడుందంట? దేవునితో ఉంది. మీ జీవితం ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. గడిచిన సంవత్సరంలో ఈ లాటిన్ అమెరికా దేశంలోంచి ఒక ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే సడన్గా మధ్యలోని ఆ ఫ్లైట్ అంతా ఇలా ఊగిపోతుంటే ఆ యొక్క ఎయిర్ హోస్టెస్ ఏమో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎక్కడో ల్యాండ్ మీద చేసేస్తాం లేదా సీమీ చేసేస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేసేస్తుంది. అందరూ బాబోయ్ గోలా అని చెప్పేసి మొత్తం అంతా కూడాను ఆ యొక్క బాధపడిపోతున్నారు. నాకేమో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆల్ యువర్ ఫ్లైట్స్ ఆర్ గోయింగ్ టు బి సేఫ్ ఫ్లైట్స్ అని. దీని స్తోత్రం. ఇంకా వాగ్దానం ఎత్తుపట్టుకున్నాను, కండ్లు మూసుకుని గుర్రు పెట్టుకొని నిద్రపోయాను. దీని స్తోత్రం. అరగంట తర్వాత లేచేసరికి విమానం బాగా ఆకాశం మీద తేలుతా మంచిగా వెళ్తా ఉంది. దీని స్తోత్రం. ఈ దినాన మీకు ఎన్ని భయాలున్నా కూడాను యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చినటువంటి వాగ్దానం ముందు, ఆయన పునరుద్ధానం ముందు అన్ని బలాదూరే. కండ్లు మూసుకొని ఈ దినాన ప్రార్థన చేసుకుందాం. అట్టి పునరుద్ధాన శక్తిని, అట్టి పునరుద్ధాన బలాన్ని మనం అందరం కూడా పొందుకుందాము. దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా, నిశ్చయం కూడాను యేసు క్రీస్తు ప్రభులు వారిని తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుంచి లేపాడు. దాన్ని లేపడం కలిగిన కారణం ఏంటంటే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ దినాన పునరుద్ధాన పండుగ చేసుకోవడానికి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడయ్యాడు, మంచిదే. నిశ్చయంగా క్రిస్మస్ కన్నా మిన్నైన గొప్పైన పండుగ ఏంటంటే పునరుద్ధాన పండగే. ఈ దినాన ఆ పండగ చేసుకోబోతున్నటువంటి మనం అందరం కూడాను మన జీవితాలను మాత్రము దండగా చేసుకోవద్దు. ఈ దినాన ఏ భయంలో ఉండొద్దు. దినములరా, మీకు మరణ భయం ఉన్నదా? మృత్యు భయం ఉన్నదా? శత్రు భయం ఉన్నదా? ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య భయం ఉన్నదా? లేదంటే ఉద్యోగ భయం ఉన్నదా? ఏ భయమైనా నిర్భయముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును, నేను ప్రభు కొరకు నిలబడతాను, ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతానన్నవారు యేసుక్రీస్తు ప్రభులు వారి పేరట మనం అందరము లేచి నిలబడదాము. ఆఖరి ప్రార్థన చేసుకొని దేవునికి అభిషేకంలో పాలు పంపులు పొందాం. దేవుని సందులో ఇప్పుడే మనం ప్రార్థన చేయబోతుండగా దేవునికి అభిషేకం మీ మీదకి రాబోతుంది. ఇంతవరకు మీ దేహాల్లో కానీ, మీ జీవితాల్లో కానీ, మీ బ్రతుకుల్లో కానీ ఒకవేళ గనక మీరు ఆ యొక్క మరణకరమైన స్థితిలో ఉంటే, ఈ దినాన దేవుడు ఆ యొక్క పునరుద్ధానాన్ని మీలో కలగ చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే దేవుని సందులో మనమందరం కూడాను ఆయన సందులో ఆయన వైపు చూస్తూ ఆయనకి మన జీవితాన్ని సమర్పించుతాం. థ్యాంక్ యూ జీ. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. మళ్ళీ చెప్తాం.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నా యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఇది నాన్న ఆయన ఉంటే మనకు చాలు, ఏది ఉన్నా లేకపోయినా. ఇప్పుడే దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిచ్చాడు కదా, మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించినట్లా మృతకరమైన ప్రతి పరిస్థితి నుంచి మిమ్మల్ని లేవనెత్తాడు. హూరాబరతర రబ్బుని ఖరియాంతో రొబతలో రియాందో రొబతలో షందరబతలో రియాందో రొబతలో షిక్కో రఖరమ్మర హురాబరతర రబ్బుని ఖరియాందో రొబతలో రియాంద రొబతలో షిక్కో రఖరమ్మర షందో రొబతలో రడబల రబ్బుని ఖరియాందో రొబతలో. దేవునికి ఆత్మ అభిషేకం మన మధ్యలో ఉంది. ఈ రాత్రికాల శ్రమలో ఎవ్వరు కూడాను ఈ స్థలం నుంచి దేవునికి అభిషేకమును ఆశీర్వాదమును మాత్రము తీసుకోకుండా మాత్రం వెళ్ళలేరు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని తాకబోతున్నాడు. ఇక్కడ దేవుడు కొంతమందిని దేవుడు చూపిస్తున్నాడు. యు ఆర్ హ్యాంగింగ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. ద లార్డ్ ఈస్ గివింగ్ లైఫ్ టు యూ అండ్ యూ విల్ బి లిఫ్టెడ్ అప్. ఒక ఆఖరి ఆ యొక్క కొన ప్రాణములో కొసలో వేలాడుతున్నటువంటి వారిని మరి దేవుడు కొంతమందిని చూపిస్తూ ఉన్నాడు. అంటే మీ యొక్క జీవితంలో ఇంక ఇదే ఆఖరి గడియ, లేదంటే ఇదే ఆఖరి ప్రయత్నం అనేటువంటి ఆ యొక్క గడిలో ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు ఇప్పుడే అద్భుతమైన రీతిలో మీకు విడుదలనిస్తున్నాడు. యూ విల్ బి లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ దట్ సిట్యువేషన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడే దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. స్తోత్రం 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 అని దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా. రీబర్దర్ రబ్బుని ఖరియాందో రబదలో షందరబదల హూరాబర్దర్ రబ్బుని ఖరియాందో రబదలో షిక్కో రఖమ్మ దుర షంబరబర్దలో హూరాబర్దర్ రబ్బుని ఖరియాందో రబదలో. I see there are some kinds of a dividing walls which is dividing the families, which is bringing the quarrels in between two families. The Lord is solving that problem right now. దేవుడు ఇప్పుడే ఆ ఇరుగు కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి సమస్యని దేవుడు ఇప్పుడే పరిష్కరిస్తున్నాడు. యేసు నామములో ఆ ఇరు పక్షాలు ఏకమవుదురుగాక. ఇప్పుడే ఆ భిన్నత్వములో ఏకత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు. సంఘము ఐక్యముగా ఉంటే సాతాను జోక్యము చేసుకోదు. ఇప్పుడే ఆ ఐకమత్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ ద్వారా విడుదల చేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే దేవుని సన్నిధిలో మనమందరం కూడాను అట్టి ఆశీర్వాదపు అభిషేకమును మనమందరం కూడా పొందుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కుటుంబ విషయంలో దేవుని యొక్క కార్యాలు జరగడం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఐ సీ ద ఎనిమీ ఈస్ ట్రైయింగ్ టు క్రష్ యువర్ ఫ్యామిలీ. ద లార్డ్ ఈస్ రిమూవింగ్ దట్ ప్రాబ్లమ్. ద లార్డ్ ఈస్ రిమూవింగ్ దట్ ఎఫెక్ట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఐ సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ కవరింగ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. యు హావ్ బీన్ protected right now in the name of Jesus. I see somebody is here who has been confused where to go, what to do, and the Lord is telling you right now, He is opening the way for you and He will make you to proceed in the right direction. He will not take you in the wrong direction, beloved. దేవుడు ఇప్పుడే ద్వారం మీ కొరకు తెరుస్తున్నాడు. ఏమి చేయాలా, ఎలాగూ చేయాలా, పోలుబోనేటువంటి ఏమి ఎలాగును వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి నీకు దేవుడు ఇప్పుడే ద్వారమును తెరుస్తున్నాడు. ఐ సీ దట్ డోర్ ఈస్ బిన్ ఓపెన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ద్వారమే కాదు, ఇంకా మూసుకుపోయింది అనేటువంటి స్థలంలో కూడా దేవుడు ఆ ద్వారాన్ని తెరుస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక చిన్న బిడ్డలో ఒకలాంటి ఎంజైమ్ నేను చూస్తున్నాను. ఐ సీ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎంజైమ్, దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్యాక్టీరియా కైండ్ థింగ్, దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దట్ చైల్డ్. The Lord is delivering that child right now in the name of Jesus Christ of Nazareth. From that sickness, from that weakness, the Lord is delivering. The Lord is delivering right now in the name of Jesus. Blood of Jesus is covering and removing that sickness. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Lord is restoring it. Lord is restoring it. Lord is restoring it. Thank you, Lord. Thank you, Master. Hallelujah. There is a kind of a blood problem I see. The Lord is solving the problem. We
are standing on the resurrection day here, and we have celebrated the Good Friday. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము సాక్షిగా మీ రక్తములో ఉన్నటువంటి సమస్య నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యు ఆర్ సంబడి ఈజ్ ఆన్ దట్ బ్లడ్ థిన్నర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. The Lord is solving that blood thinner problem in the name of Jesus Christ of Nazareth. The Lord is delivering it to you right now. And somebody's head is here. There is a kind of a problem on the head. ఒక తలకాయ మీద మీ యొక్క ఆ యొక్క జుత్తుకి తలకాయకి మధ్యలో ఒక సమస్య నేను చూస్తున్నాను. దేవుడు ఆ యొక్క తలలో ఉన్నటువంటి సమస్య నుంచి ఇప్పుడే యేసు నామములో విడిపిస్తున్నాడు. Receive that healing right now in the name of Jesus. If you are here receiving this power, receiving this anointing, clap your hands and worship the Lord God Omega. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ, అవును ప్రభువా అటువంటి స్వస్థతను విడుదలను నాకు కావాలన్న వారు ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఇప్పుడే దేవుని సందులో అద్భుత రీతిగా అట్టి ఆశీర్వాదం అభిషేకం పొందుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. ఐ సీ ద రిజరెక్షన్ పవర్ ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ వీఆర్ గోయింగ్ టు ప్రే. యాజ్ వీఆర్ గోయింగ్ టు ప్రే, కన్ఫెస్ విత్ యువర్ మౌత్, లార్డ్ ఐ రిసీవ్ ద రిజరెక్షన్ పవర్. మీ నోటితో ఒప్పుకోనండి, ప్రభా ఆ యొక్క పునరుద్ధాన బలము శక్తి నాకు కావాలి అనుగ్రహించమని చెప్పి ఇప్పుడే అడగని. దేవుడు అట్టి పునరుద్ధాన బలాన్ని శక్తిని మనకి ఇస్తున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరు అద్భుతకరుడవు ప్రభా, ఆశ్చర్యకరుడవు నాయన. ఈ దినాన పునరుద్ధాన పండుగలో పాలు పంపులు పొందడానికి నాయన మీ బిడ్డలందరికీ ఇచ్చినటువంటి అవకాశం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకండి. ఇప్పుడే యేసు నామములో ఇదిగో నాయన తండ్రి ప్రభా, వారి దేహంలో ఉన్నటువంటి ప్రతి విధమైన మరణకరమైన వేదన, ఇరుకు, ఇబ్బందిని యేసు నామములో పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాము. రిబదర్రు రబ్బుని కరియాందొరబదలు షిక్కో రకమ్మ దుర షందొరబదలు హురబర రబ్బుని కరియాందొరబదలు విడుదల యేసు నామములో కలుగునుగాక. ఇప్పుడే లార్డ్ ఐ రిలీజ్ రిజరెక్షన్ పవర్ ఇంటూ దేర్ స్పిరిట్స్ మాస్టర్ ఫాదర్ గాడ్. ఇప్పుడే పునరుద్ధాన బలాన్ని వారి ఆత్మలోనికి విడుదల చేస్తున్నాం ప్రభు. యేసు నామములో మీ బిడ్డలు పునరుద్ధాన బలాన్ని పొందుకొందురుగాక. ఇప్పుడే యేసు నామములో పొందుకొందురుగాక. ఇదిగో ప్రతి విధమైనటువంటి అడ్డంకములను, అవరోధమును, ఆటంకమును తొలగించి అభివృద్ధి ఆశీర్వాదంతో నింపి నడిపించి నాయన మీరు ఇస్తున్నటువంటి అద్భుతాల కొరకు స్తుతిస్తూ స్తోత్రిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తన ఒక బోన్లో ఉన్నటువంటి సమస్య నుంచి మీరు విడిపిస్తున్నారు. ఆ యొక్క వెన్నుముక్కలో ఉన్నటువంటి సమస్య నుంచి మీరు విడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఆ యొక్క చెస్ట్ నుంచి అబ్డామిన్ ఆ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క నొప్పి, వ్యాధి, బాధ, రుగ్మత, రోగ లక్షణమా యేసు నామములో పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. The Lord is telling somebody's son here, he will serve the Lord. You have been worried about him. The Lord is promising you, he will serve the Lord. He will glorify the name of the Lord. He will exalt his name. దేవుని యొక్క సేవలో పాలు పంపులు మీ కుమారుడు కాబోతుండగా మీ కుమారుడు గురించి చింతించవద్దు. రబ్బుని కరియాందొరబదలో షిక్కో రకమ్మ దుర షిబొరబదలో. ఇదిగో ఒకరి కుమార్తె విషయంలో దేవునికి అద్భుత కార్యం జరగడం నేను చూస్తున్నాను. I see there is going to be a breakthrough taking place in your daughter's life. The Lord is going to settle it down. దేవుడు ఆ యొక్క విషయంలో ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో somebody is not having that right job. I see the Lord is releasing that job within a week time. ఒక వారము లోపల ఆ ఉద్యోగాన్ని దేవుడు ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. రిబుర్రు రబ్బుని కరియాందొరబదలో షంద రోబుర్రు రబ్బుని కరియాందొరబదలో షిక్కో రకమ్మ దుర షిబొరబదలో హురబదర్ రబ్బుని కరియాందొరబదలో. థ్యాంక్ యూ లార్డ్. I see kind of a idol spirit effect that has been caused a major damage in your life. Lord is breaking that effect. Lord is breaking that effect right now in the name of Jesus Christ of Nazareth. ఇప్పుడే ఆ యొక్క ప్రతి విధమైనటువంటి అన్య విగ్రహ సంబంధమైనటువంటి ఆ యొక్క దుష్టశక్తి ప్రభావమైనటువంటి ఆ యొక్క ఎఫెక్ట్ నుంచి దేవుడు ఇప్పుడే విడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడైన తండ్రి, ఎంతవరకు మీరు మా మధ్యలో తోడండి. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీ ఆత్మధ్యస్థులు నడిపించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ పునరుద్ధాన పండుగలో పాలు పంపులు పొందడానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించి అద్భుత రీతిగా వారి జీవితాలను మలిచి మార్చి ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలతో తృప్తిపరిచిన నాయన తండ్రి ప్రభా. సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం ప్రభా. సిలువ లేనిదే క్రైస్తవ్యానికి విలువ లేదు ప్రభా. ఈ దినాన్ని నిశ్చయంగా ఆ సిలువను గురించిన విలువను తెలుసుకున్న మీ బిడ్డలందరూ
ఒక్కరు నాయన ప్రభు 7 మాటలు మీరు కలువరిశిలలో కష్టపడి మాట్లాడితే నాయన వారు ఇష్టపడి మీ కొరకు కనీసము ఒక్కరితో అయినా ప్రభు మీ మాటను పంచుకోవడానికి కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రతి ఒక్కరిని మిమ్మల్ని పంచుకోవడానికి కృపను అనుగ్రహించి ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన మీ దివ్య దీవెనలతోనూ మీ పునరుద్ధాన శక్తితోనూ నింపి నడిపించమని తోడేయండి. యేసు క్రీస్తు పుణ్యధని నామములో ప్రార్థించి పొందుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్.